హలో ఎవ్రీవన్, నా వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్లో డే 28 మొత్తానికి 1 మంత్ కంప్లీట్ అయిపోవచ్చింది. ఇంకా 2 days అయితే 1 month కంప్లీటెడ్. సో 1 monthలో నేను 5 kgs వెయిట్ లాస్ అయ్యానని ఆల్రెడీ షార్ట్లోనూ చెప్పాను, ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పానండి. సో నా వెయిట్ లాస్ జర్నీలో కంప్లీట్ 28 days. నేను చెప్పాను కదా, లాస్ట్ వీడియోలో కూడా నేను ఏం చెప్పానంటే ఫస్ట్ ఫుడ్ ఎట్లా ఏంటి అని చెప్తాను, నెక్స్ట్ నా వర్కౌట్స్ వీడియోస్ నేను కంటిన్యూ చేస్తానని చెప్పాను. సో ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఆరెంజెస్ అండ్ పీనట్ బటర్, 2 బ్రెడ్ స్లైసెస్. సో దాని నెక్స్ట్ తర్వాత లంచ్లో కొన్ని వెజిటేబుల్స్ కూడా తీసుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు కంప్లీట్గా వెజ్జెస్ మీదకే నేను డిపెండ్ అయి ఉన్నాను. సో అందులో నేను చేసుకున్నవి ఏంటంటే బెల్ పెప్పర్స్, సో ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్. ఫస్ట్ వీటిని ఏం చేస్తామంటే అండి, ఫస్ట్ వాటర్తో బాగా క్లీన్ చేసుకొని, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, ఏ వెజిటేబుల్స్ అయినా సరే మీరు పచ్చి తింటున్నారు కాబట్టి వాటి మీద పెస్టిసైడ్స్ అన్నీ చల్లుంటారు కాబట్టి, సో వెజిటేబుల్స్ తినేవాళ్ళు ఇంకా చాలా జాగ్రత్తగా వాటిని క్లీన్ చేసుకొని మరీ తినాలండి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కొన్ని వెజిటేబుల్స్, కొన్ని పీస్ అంటే మన బఠానీ ఇవన్నీ బాయిల్ చేసుకొని ఒక చిన్న సలాడ్ లాగా ఒక చిన్న బౌల్ చపాతీతో పాటు తీసుకుందాం అన్న ఉద్దేశంతో ఒక బాయిల్ చేసుకుందాం అని చెప్పి అన్ని పీసెస్ కట్ చేసుకొని లైన్గా పెట్టుకుంటున్నాను. అందులో నేను ఈరోజు గ్రీన్ తీసుకోలేదు, ఎల్లో అండ్ రెడ్ మాత్రమే తీసుకున్నాను. ఎల్లో కలర్ నాకు కొంచెం స్వీట్ అనిపించింది, లైక్ కొంచెం పుల్లగా తీయగా అట్లా ఎక్కువ అనిపించింది. రెడ్ కలర్ అంతేం లేదు, అండ్ గ్రీన్ నార్మల్, మనం రెగ్యులర్గా తింటాం కాబట్టి అది నార్మల్ టేస్ట్గానే ఉంది. సో ఎల్లో తినాలనుకునే వాళ్ళు కొంచెం మరీ బాయిల్ చేసుకోవాలని పని కూడా లేదు, చిన్న చిన్న పీసెస్ చేసుకొని సలాడ్ పైన అలా చల్లుకొని కూడా తినేసేయచ్చు అనిపించింది. పచ్చిది కూడా తినేయచ్చండి, అంత కొంచెం స్వీట్ అనిపించింది, సో ప్రాబ్లం లేదు. నేనైతే ఓన్లీ 1 పీసే తీసుకున్నాను. ఇంకో 1 పీస్ నేను ఏం చేశానంటే మళ్ళీ నెక్స్ట్ డేకి మనకి యూస్ చేసుకోవాలి కన్నా ఉద్దేశంతో వాటిని నేను స్టోర్ చేసుకున్నాను ఫ్రిడ్జ్లో. చూసారుగా ఇక్కడ కనిపిస్తుంది కదా, 2 బెల్ పెప్పర్స్ రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ తీసుకున్నాను, ఎక్కువ గ్రీన్ పీస్ తీసుకున్నాను. వాటిల్లో ఏంటంటే ప్రోటీన్ కూడా చాలా హైలో ఉంటుంది. సో గ్రీన్ పీస్ ఎక్కువ తీసుకున్నా, కర్రీలో తీసుకున్నా మనకి చాలా మంచిది అనమాట. సో నేనేం చేశానంటే అగోరో చిన్న మినీ కుక్కర్ తీసుకున్నాను. ఇది ఏంటంటే ఎగ్స్ కానీ మనం గబక్కన జిమ్ నుంచి వచ్చేలోపు మన ఎగ్స్ రెడీ అయిపోవాలి అన్న ఉద్దేశంతో నేను ఈ చిన్నది ప్రిఫర్ చేశాను. సో ఇది రీసెంట్గా తీసుకున్నాను అనమాట. మధ్యలో మనం ఇలా అయిపోయిందా లేదా, బాయిల్ అయినాయా లేదా అని చెక్ చేసుకోవచ్చు. నేను అందుకని చెప్పి ఒక స్పూన్తో చెక్ చేస్తున్నాను వాటిని, పర్ఫెక్ట్గా బాయిల్ అయినాయి. ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది, లేదా మనం దగ్గరున్నా సరే ఆఫ్ చేసుకోవచ్చు. తక్కువ క్వాంటిటీ అండి, ఇప్పుడు 1% మాత్రమే ఇవి తీసుకోవాలి అని అన్నప్పుడు ఈ చిన్నది సరిపోతుంది. 2% అన్నా సరే సరిపోదేమో నాకు తెలిసి, 1%కే కరెక్ట్గా అనిపించింది. సో నేను ఇలా కొన్ని వెజిటేబుల్స్ ఈరోజు బాయిల్ చేసుకొని లంచ్లో తీసుకుందాం అన్న ఉద్దేశంతో వాటిని బాయిల్ చేసుకున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి లెగ్ వర్కౌట్స్లో, లెగ్స్ డే అన్నప్పుడు మీకు తెలుసు కదా, నేను కొంచెం హెవీగానే తీసుకుంటాను. ఎర్లీ మార్నింగ్ లేవగానే వామ్ వాటర్ విత్ లెమన్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ జిమ్కి వచ్చి ఒక 1/2 hour ఆర్ 15 minutes ముందు నేను బ్లాక్ కాఫీ తాగుతాను. సో అవి నెక్స్ట్ టైం నుంచి నేను అవి కూడా కంటిన్యూషన్లో పెడుతూ ఉంటాను. సో ఆ మార్నింగ్ టైం నాకు అంత హడావిడిలో కుదరట్లేదు అనమాట. ఫాస్ట్గా నేను చేసుకొని తాగేస్తున్నానే కానీ వీడియో తీయాలన్నంత ఆలోచన రావట్లేదు. సో నెక్స్ట్ ఈ వీడియో నేను అప్లోడ్ చేసేటప్పుడు ఇవి కూడా ఇంక్లూడ్ చేసి యాడ్ చేసి చేస్తాను వీడియో. ఈరోజు లెగ్ వర్కౌట్స్లో మేము మరీ అంత హెవీగా చేసామని కాదు, అలానే లైట్ చేసామని కాదు, నార్మల్గా లెగ్ వర్కౌట్స్ అంటే తెలిసిందే కదా. సో మనకి ఎనర్జీ బూస్ట్ కావాలి, మంచి ఎనర్జీగా చేయాలి అని అంటే లెగ్స్ డే సో డెఫినెట్గా మీరు పార్టిసిపేట్ చెయ్యాలి కూడా. జిమ్లో నాకు చాలా ఇష్టమైంది లెగ్స్ డే చెయ్యాలి అంటే. సార్ ఏది చెప్పినా ఓకే సార్ నేను చేసేస్తాను అని చెప్పి చేసుకుంటానే వెళ్ళిపోతాను నేను. సో ఇంకా హెవీ వెయిట్స్తో కూడా చేస్తాను. యాక్చువల్లీ మాకు స్టార్టింగ్ నేను వెయిట్స్ చేసేదే లెగ్స్ డే అప్పుడు
17.5 kgs స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ స్టార్టింగ్ సెట్ 17.5, నెక్స్ట్ 20, 25, 30 ఇట్లా కంటిన్యూషన్. లాస్ట్ టైం అయితే నేను 35 దాకా చేశాను. ఈసారి 30 kgs లిఫ్ట్ చేసి మరీ స్క్వాట్స్ చేశాను అనమాట. మా బ్రదర్కి నాకు పోటీ. ఈసారి తను ఇండియా వచ్చే టయానికి నేను సన్నగా అవ్వాలి, లేదు తను ఇండియా వచ్చే టయానికి తను సన్నగా అవ్వాలి. ఇద్దరిలో ఎవరు ఎక్కువ వెయిట్ లాస్ అవుతారన్న ఉద్దేశంతో మేము పోటీ పెట్టుకుంటున్నాము. అందుకని నేను డైలీ 1 డే కూడా మిస్ అవ్వకుండా డైలీ నేను జిమ్కి వెళ్తున్నాను. 1-2 సార్లు నాకు తెలిసి ఈ మంత్ మొత్తంలో 1 or 2 times. లాస్ట్ టైం విజయవాడ వెళ్ళినప్పుడు ఒకసారి మిస్ అయింది. మధ్యలో ఏదో ఫెస్టివల్ వచ్చి జిమ్ క్లోజ్ చేయడం వల్ల ఆ రోజు ఒక రోజు మిస్ అయింది. మేబీ Jan 1st అనుకుంటా, Jan 1st అప్పుడు లేదు. సో అందుకని ఈ 2 days తప్ప మిగిలిన డేస్ అన్నీ కంటిన్యూషన్గా వెళ్ళాను. ఒక సండేస్ ఎటు మనం వెళ్ళాం కాబట్టి సో అది నేను కౌంట్ చేయలేదు. సో కంటిన్యూషన్గా వెళ్తున్నాను. వీడియోస్ కూడా మీకు కంటిన్యూషన్గానే పెడుతున్నాను. సో ఈ 1 monthలో అయితే నేను 5 kgs లాస్ అయ్యాను. ఇంకా హెవీగా ఒకేసారి మరీ హెవీగా వెయిట్ లాస్ అవ్వకూడదండి. స్టార్టింగ్ మనం కొంచెం మనం సడన్గా డ్రాప్ అయినా సరే మనకి ప్రాబ్లం అవుతుంది హెల్త్కి. అందుకే కొంచెంగా మేబీ వీక్ ఆర్ మంత్కి మాత్రం ఒక 3 to 4 kgs అంతే, 2 to 4 kgs మాత్రమే వెయిట్ లాస్ అవ్వాలి. అంతకన్నా హెవీగా వెయిట్ లాస్ అయ్యానా మన ఇమ్యూనిటీ పవర్ అనేది సడన్గా డ్రాప్ అయిపోతుంది. వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి మన బాడీలో ఈ స్వీట్, షుగర్ ఇవన్నీ లో ఇన్సులిన్ తగ్గిపోవటం వల్ల సో మనం వెయిట్ లాస్ అయిపోతాం. కానీ అంతకన్నా ఉద్దేశించి మనం ఏదో అయిపోయాం 5 kgs వెయిట్ లాస్ అయిపోయాం, అది మళ్ళీ మెయింటైన్ చేసుకుంటూ అది పెరగకుండా, మనం డ్రాప్ అయిపోయినా పెరగకుండా ఉండేలాగా మెయింటైన్ చేసుకుంటే అది చాలు. ఇప్పుడు ఈ మంత్లో 5 kgs వెయిట్ లాస్ అయ్యాను. సో ఈ 5 kgs నేను మళ్ళీ ఆపినా, ఒక 1 week నేను జిమ్కి వెళ్ళకపోయినా సరే నేను మళ్ళీ అది పెరగకుండా ఉండేలాగా చూసుకుంటే చాలు. నా మెయింటెనెన్స్లో డైట్ అనేది నేను ఫాలో అయితే చాలు అనమాట. సో 1 week మనం ఎక్కువ వెయిట్ కూడా పెరగం. సో బాగుంటుంది. అలా హెల్తీగా వెయిట్ లాస్ అవుతూ వెళ్ళాలి. కానీ సడన్గా నేను డైట్ ఒక్కటే చేస్తాను, సో నాకు డైట్ ఒక్కటే ఇంపార్టెంట్, నాకు వర్కౌట్స్ ఏమి ఇంపార్టెంట్ లేదు, నేను వాకింగ్, జాగింగ్ ఇట్లాంటివి ఏం చేయను, ఓన్లీ తిండి మానుకొని నేను గమ్మున అలా కూర్చుంటానన్నా కష్టమే. సో అట్లా కాకుండా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వండి. ఈరోజు ఆఫ్టర్నూన్ వచ్చేసి చెప్పాను కదా, కొంచెం మంచి వెజ్జెస్ అండ్ పప్పు, జొన్న రొట్టె అండ్ వంకాయ కర్రీ. సో ఇలా తినడం నాకు చాలా ఇష్టం. ఈరోజైతే ఫుల్గా తినేసాను.